వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. యూటీఎఫ్ టెట్ పుస్తకాలలో దేవతామూర్తులకు అంటే హిందూ దేవతామూర్తులకు ఘోర అవమానం జరుగుతుంది. దానికి సంబంధించిన పుస్తకాలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ నేను ఒకసారి ప్లే చేస్తా, చూడండి. ఇది ఒక పద్ధతి ప్రకారం హిందువులపై చేసే దాడి. అన్య మతస్థుల లోపాలను ఈ విధంగా విమర్శించగలరా? యూటీఎఫ్ నాయకులను చాలా మంది అడుగుతున్న ప్రశ్న సోషల్ మీడియా వేదికగా. 2026 యూటీఎఫ్ టెట్ లాంగ్వేజ్ 1 తెలుగు కంటెంట్ విత్ మెథడాలజీ పార్ట్ 1A పుస్తకంలో హిందూ మహిళా దేవతలను ఘోరంగా అవమానించడం జరిగింది. ముఖ్యంగా సీతాదేవి, ద్రౌపది చంద్రమతి, అహల్య చంద్రమతి, రేణుకాదేవి, సుమతి, శర్మిష్ట వీరందరినీ పతివ్రతలు అనే పేరుతో కట్టు బానిసలుగా బానిసత్వంలో నెట్టివేశారు అనే ఒక పేరాగ్రాఫ్ని తయారు చేసి హిందూ ధర్మం పైన విపరీతమైన దాడి చేశారు. అదేవిధంగా శూర్పణఖను కీర్తించుతూ సీతాదేవి, ద్రౌపదులను తీవ్రంగా అవమానించారు ఈ యూటీఎఫ్ పుస్తక రచయితలు, వారి మాతృక పార్టీ అయినటువంటి కమ్యూనిస్టులు. మనస్తత్వాన్ని పూర్తిగా ముద్రించి వాటి ద్వారా ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి హిందూ వ్యతిరేకతను తీసుకొచ్చారు. దీనిని హిందూ ఉపాధ్యాయ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. హిందువుల మనోభావాలను ఈ విధంగా గాయపరచడం దారుణమైన విషయమని తెలియజేస్తోంది. ఈ పుస్తకాల నుంచి ఈ పేరాగ్రాఫ్ని తొలగించాలని డిమాండ్ చేస్తోంది. హిందూ సంఘాలతో చర్చించి వీటిపైన ఉద్యమం చేస్తామని తెలియజేస్తోంది. హిందూ దేవతలపైన, దేవుళ్లపైన ఇంత వ్యతిరేకత చేసినటువంటి మీరు అన్యమతస్థుల లోపాలను ఖండించరు, కనీసం చర్చ చేయలేరంటూ నా పరిస్థితి యూటీఎఫ్ వారిది. కాబట్టి హిందూ ఆచార్య మిత్రులు, ఉపాధ్యాయులు అందరూ ఈ విషయాల్ని విశ్లేషించి వీరి తీవ్ర హిందూ వ్యతిరేకతను ప్రశ్నించవలెనని హిందూ ఉపాధ్యాయ సమితి ఆచార్య ఉపాధ్యాయ మిత్రులను కోరుతున్నాం అంటూ ఒక లేఖ రాశారు. సమన్వయము, లౌకికృత్వము, నిజాయితీ అధ్యయనము, ఈ అద్భుత మాటలు చెప్పేటటువంటి వీరు ఇంత తీవ్రమైనటువంటి హిందూ వ్యతిరేకత మనమందరం గుర్తించాల్సిన అవసరం ఉంది అంది యూటీఎఫ్ పుస్తకాలలో. దీనిని మహేష్ డేగల జాతీయ అధ్యక్షులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దాని వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాను. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ కనుక బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అలాంటి కంటెంట్ని తెలుసుకొని మేము చేస్తాం. ఆర్థికంగా దయచేసి మాకు సహాయం చేయండి. ఛానల్ని నడిపించడం అంత ఈజీ కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ అడుగు వెనక్కి వేయకుండా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం. బ్రేక్ ఈవెన్కి చేరడానికి చాలా పాటలు పడుతున్నాం. బట్ అదంతా ఈజీగా రావట్లేదు. మీరు అనుకుంటే మాత్రం అది ఈజీ అవుతుంది. మీ ఆర్థిక సహాయంతో చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా ఉండొచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.